యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారమిస్తున్న వారు ఇశ్రాయేలుపేట 38వ డివిజన్ వాస్తవ్యులు కోటమ్మ గారికి ఉద్యోగం పర్మనెంట్ అయిన సందర్భంగా జుంజుర్తి పెదరాఘవులు గారు, కోటమ్మ గారు, కుమార్తె అల్లుడు రాజమ్మ యేసు, కుమారుడు ప్రసాద్ గారు మరియు మనుమరాళ్ళు పండు, చంటి, పాల్ సమర్పిస్తున్నారు. కోటమ్మ గారికి, జుంజుర్తి పెదరాఘవులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మును మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీ నమ్మదగిన నామమున బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకులు రక్షించబడాలని మేము ఆశించి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి. ఈ సమయంలో మీ దాసులు పెదరాఘవులు గారిని, కోటమ్మ గారిని దీవించండి. వారి బిడ్డలను, వారి మనుమలను మీరు ఆశీర్వదించండి. ప్రభు, మీ కృప ఈ కుటుంబానికి ఇవ్వండి. ఈ రాత్రి కాలం వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఇశ్రాయేలు సమాజంలోనికి పంపిస్తున్నారు. నశిస్తూ ఉన్న ఇశ్రాయేలు సమాజం దగ్గరకే మీరు వెళ్ళండి. నశిస్తున్న ఇశ్రాయేలు గమనిస్తున్నారా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు అని వ్రాశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఈ దొడ్డివి కాక వేరొక గొర్రెలు నాకున్నాయి కనుక అప్పుడు 2 మందలు 1 మంద అవుతాయి అని చెప్పారు. ఈ దొడ్డివి కాక వేరొక గొర్రెలు నాకున్నాయి, అప్పుడు అవి 2 ఏకమందగా కూర్చబడతాయి అనే మాటలు చెప్పారు. ఇవి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో 100వ సంకీర్తనలో మనము ఆయన మేపు గొర్రెలము అని కీర్తనాకారుడు ప్రస్తుతించాడు. 23వ సంకీర్తనలో నేను యెహోవా నా కాపరి అని ప్రస్తుతించాడు. కనుక విశ్వాసులు గొర్రెలుగా, అవిశ్వాసులు మేకల గుంపుగా విభజించబడిన విధానం ప్రభువే స్వయంగా చెప్పారు. వీటిని ఆధారంగా, ఈ వచనాల ఆధారంగా మనం చూస్తే నశిస్తున్నటువంటి గొర్రెలు అనగా
అబ్రహాము చేత వాగ్దానం, అబ్రహామునకు నిబంధన చేసిన దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఆ నిబంధన చొప్పున తన యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి వారికి తోడుగా ఉంచుతూ వచ్చాడు. వారిని తన ప్రజలుగా ప్రకటించాడు. అబ్రహాము యొక్క సంతానములో సహితం ఆయన యందు అవిశ్వాసం ఉంచిన వారు, దేవునిని విశ్వసించని వారు, ప్రభువును తృణీకరించిన వారు నశించిపోతున్నారు. కనుక విశ్వసించని వారి మధ్యన విశ్వసించునట్లుగా కార్యము జరిగించు నిమిత్తం నశిస్తున్న గొర్రెలైన ఇశ్రాయేలు వంశాల్లో ఉన్న యూదుల యొద్దకు వెళ్ళండి అని శిష్యులను మొదట పంపిస్తున్నాడు. అయితే వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి చూడండి. ఒక కంపెనీ రిప్రజెంటేటివ్ ఆ కంపెనీ ప్రోడక్ట్ను తీసుకుని సమాజంలోనికి వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళాలి అని కొన్ని నియమ నిబంధనలు ఇస్తారు. ఇంత స్టాక్ పెట్టుకోవాలి, ఐడెంటిటీ కార్డు ఉండాలి, టై కట్టుకోవాలా, బెల్ట్ వేసుకోవాలి, టక్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, ప్రాపర్ మంచి బ్యాగ్ ఉండాలి, ఆ బ్యాగ్లో కావలసిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంత డబ్బు క్యారీ చేయొచ్చు, ఇది పద్ధతి. అది ఒక పంపించేటువంటి వ్యక్తులు. అది భౌతిక పరంగా ఏ ఉద్యోగాన్ని నిర్వర్తించటానికి బయలుదేరినప్పటికీ కూడా అనేకమైనటువంటి అమరికలను సిద్ధపాటును కలిగి బయలుదేరమని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన సేవ నిమిత్తం తన శిష్యులను పంపిస్తున్నప్పుడు సిద్ధపడుటను గుర్చిన, భౌతిక సిద్ధపాటును గుర్చిన విషయాలను పక్కకుంచారు. అయితే వారి అంతరంగ సంబంధమైన సిద్ధపాటుకు ప్రాధాన్యత ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగి వెళ్ళాలి దేవుని సేవకి వెళ్ళేవాళ్ళు అనేది రాస్తాడు. విశ్వాసి ఎటువంటి స్థితి కలిగి ఉండాలి? విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాడు, నీతి అనే మైమరుపు, సత్యం అనే దట్టి, సిద్ధ మనసు అనేటువంటి జోడు అనే 6 రకాలైనటువంటి ఆర్మర్ ధరించుకుని వెళ్ళాలని న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్కి చెప్పాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని పనులను చేయమన్నాడు. వెళ్ళి ప్రకటన చేయండి, స్వస్థతలు చేయండి, చనిపోయిన వారు లేపండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు ఉచితంగా ఇయ్యండి అని చెబుతూ మీ ప్రయాణమునకు 2 అంగీలైనా, చెప్పులనైనా, చేతికర్రనైనా, వెండి బంగారాలైనా, రాగినైనా, జోలనైనా సిద్ధపరచుకొనకుడి. సిద్ధపరచుకొనకుడి. ఇదేమిటి? ఎట్లా ఇది నూతనంగా ఉందే? అవును, యేసు బాట నూతన బాట. యేసయ్య మార్గం లోకానికి అర్థమయ్యేది కాదు. లోకస్తుల సిద్ధపాటుతో దైవిక సంబంధమైన కార్యాలు జరగవు. సోదరుడా, సోదరి, గుర్తుపెట్టుకో. ఇవేమి సిద్ధపరచుకొనకండి అని చెబుతున్నాడు. 10వ వచనం, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ప్రశ్నార్థకం. ఈ మాట నేను పదే పదే దైవజనులకు చెప్తూ ఉంటాను. పనివాడు ఆహారమునకు పాత్రుడు. పనివాడు ఆహారమునకు పాత్రుడు. అలాగే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము ఉంచవద్దు. జీతం, పనిచేసిన వారికి జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుడు న్యాయవంతుడు.
ఎంత న్యాయవంతుడు! అనుదినము ఆహారం ఇస్తాను అనేటువంటి వాగ్దానం చేశాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థించమన్నాడు. పనివాడు జీతానికే కాదు పాత్రుడు, పనివాడు ఆహారానికి కూడా పాత్రుడు అంటున్నాడు ప్రభు. అవునండి, నమ్మదగిన పరలోకపు యజమాని ఈ ప్రభువు తన సేవార్థమై వెళ్ళిన వారిని ఫలితాలపై ప్రశ్నించక ఫలితాన్ని తన చేతిలో ఉంచుకున్నవాడై వెళ్ళినందున అట్టి వారికి అద్భుతమైనటువంటి ఆహార వసతిని ఇచ్చేటువంటి దేవుడు. దైవ సేవకుల యొక్క జీవితాల్లో ఇది ఖచ్చితంగా అనుదినము జరిగే ప్రక్రియ. మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు, గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఆ పట్టణము నుండి వెళ్ళే వరకు అతని ఇంట బస చేయుడి. చూడండి, ఎవడు యోగ్యుడు అనగా ఎవడు సమాజములో యాక్సెప్టెన్స్ ఉన్నవాడు. ఎందుకంటే టెస్ట్ మనీ, పబ్లిక్ టెస్ట్ మనీ ఎలా ఉంది? ఈ పట్టణం ఏలూరు పట్టణం. ఏలూరు పట్టణంలో నిన్ను, నీ కుటుంబాన్ని, లేకపోతే నీవు నివసిస్తున్న గ్రామంలో నిన్ను, నీ కుటుంబాన్ని యోగ్యులుగా ఎంచుతారా? యోగ్యులుగా ఎంచెదరా? ఒక్కసారి ఆలోచన చేయాలి. లోభిగా ఎంచుతారా? లోకస్తునిగా ఎంచుతారా? నిన్ను యోగ్యునిగా, విశ్వాసులలో ప్రయోజనకరమైన పాత్రగా ఎంచుతారా? మీరు యోగ్యుడెవడో విచారణ చేయండి. దైవ సేవకులు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మన అవసరతలు తీరుస్తాడని నమ్మకం ఉంచండి. యోగ్యులను దేవుడు ఏర్పరుస్తాడు. అతని ఇంట బస చేయండి. అంటే దైవ సేవకుణ్ణి చేర్చుకున్నవాడు, సంరక్షించి పోషించి సహకరించువాడు యోగ్యుడైనటువంటి పాత్రగా ఉంటాడనేది మనకు అర్థమవుతుంది. యోగ్యుల ఇంటే వీరుంటారు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఎట్లా యోగ్యుడనేది తెలుస్తుంది? ఒక పర్సనల్ టెస్ట్, యాసిడ్ టెస్ట్ లాంటిది ఇచ్చాడు. మనమే ఆ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిలో ప్రవేశిస్తూ శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. వింటున్నారా? ఇల్లు యోగ్యమైనదైతే మీకు సమాధానం వస్తుంది అనగా మిమ్మల్ని ఉండమని చెప్పేటువంటి ఆన్సర్ మీకు దొరుకుతుంది. కనుక ఆతిథ్యము ఇవ్వకుండా నీవు యోగ్యుడవు కాలేవు. నీవు దేవుని పేరిట వచ్చు వారిని ఆదరించకుండా నీవు యోగ్యుడవు కాలేవు. చాలా కుటుంబాలు దైవ సేవకులకు ఆతిథ్యము, వసతి ఇచ్చే కుటుంబాలుగా ఉంటాయి. ఏలూరు పట్టణంలో అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దైవ సేవకులు సభల నిమిత్తం వచ్చినప్పుడు మా కుటుంబాన్ని అలా దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కొరకు ఎప్పుడు తెరిచి ఉంచేవాళ్ళం మేము. మా తండ్రి గారి గృహం ఆ విధంగా ఎప్పుడు సేవకుల కొరకు ఓపెన్ డోర్స్ ఉన్నాయి. అలా ఏలూరు పట్టణంలో చాలా కుటుంబాలు తెలుసు నాకు. దైవజనులు వచ్చారు అంటే వారిని స్వీకరించడానికి ఇష్టపడిన వారు. బైబిల్ గ్రంథంలో ఎలీషా భక్తుని షూనేమియురాలు అలానే స్వీకరించారు. ఆ దైవజనునికి ఒక రూమ్ కట్టించి, ఒక బెడ్ వేయించి, ఆహారం కొరకు ఏర్పాట్లు చేసి, ఎప్పుడు షూనేముకి వచ్చినా మా ఇంటే ఉండండి అని బతిమలాడింది ఆవిడ. దైవజనులను ఈ దినాన
గౌరవించని వాడు యోగ్యుడు ఎట్లవుతాడు? చాలా సంఘాల్లో ఈ దినాల్లో మనం చూస్తుంటే సేవకులను ఏడ్పించి అయోగ్యులు కనిపిస్తున్నారు. ఎంత విచారకరం! వారి యొక్క పరిస్థితి వారికే భవిష్యత్తులో అర్థమవుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది మాకనేది. సమాధానం రాకపోతే వెళ్ళిపోండి, ఆ స్థలం నుంచి వెళ్ళిపోండి. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వెనక ఉంటే మీరు ఆ ఇంటినైనా పట్టణమునైనా విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. మీ పాద ధూళి దులిపివేయండి. మీ సమాధానం రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాద ధూళి విమర్శ దినమున సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉంటుందట, ఆ ఇంటి కంటే ఆ పట్టణం కంటే కూడా. దైవ సేవకులను చేర్చుకున్నట ద్వారా సువార్త ప్రకటనకు చక్కటి అవకాశం కలుగుతుంది. ఆ పట్టణ రక్షణకు పాత్రగా ఆ గృహం ఉంటుంది. కనుక ప్రజల రక్షణార్థం ఎవరైతే సహకరించటం లేదో వారి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు పాద ధూళి, నాట్ ఫర్ ద జడ్జిమెంట్, తీర్పు కొరకు కాదు, మీ పాద ధూళి విసిరేయమంటోంది ప్రభు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తీర్పు తీర్చటానికి ఆ యొక్క అవకాశమును వారు పోగొట్టుకుంటున్నారు. ఆ అవకాశం వారు పోగొట్టుకుంటున్నారు. కనుక నిశ్చయముగా సొదొమ గొమొర్రాల గతి ఓర్వదగినదే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సువార్తకు స్థానం ఇవ్వరో, ఏ పట్టణమైతే సువార్తను ఇన్వైట్ చేసుకోదో ఆటోమేటిక్గా ఆ పట్టణం నాశనం అయిపోతుంది. సోదరుడా సోదరి, ప్రభువు లేక నశించే జనాంగంగా ఉంటారు వారు. కనుక సువార్తకు సువార్థికులకు ద్వారం తెరవండి, అట్టి ఇండ్లు యోగ్యమైనవి అని ప్రభు చెబుతుంటే, ఈ దినాల్లో చాలా సంఘాల్లో సేవకులను మీ ఇంటికి రానియకండి, ఇతర సేవకులననే అబద్ధ బోధ జరుగుతోంది. కొన్ని సంస్థలు, కొన్ని సంఘాల వారు మన ఫెలోషిప్, మన సహవాసం, మన చర్చ్, మన పెద్దలు, మన చర్చి వారు తప్ప ఇతర ఏ సేవకుని రానియకండి, ఆదరించకండి, సహకరించకండి, సహాయం చేయకండి అని చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? యోగ్యుడైతే సమాధానం వస్తుంది అంటున్నాడు. కానీ ఇప్పుడైతే స్వార్థభరిత దైవ సేవక బృందాలు లేచాయి. అది తప్పుడు బోధ. నేను పలుమార్లు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి బోధ చేస్తున్న సేవకుడికి వాక్యములో బేస్ ఏమిటో చూపించమనండి. వాక్యములో బేస్ ఏమిటి? అబద్ధ బోధకులైతే అబద్ధ బోధకులను మీరు రాణిస్తుంటే, ఒకవేళ లేదా అబద్ధ బోధకులు ఈ విధంగా మీ ఇంటికి వచ్చేస్తుంటే మీ సేవకుని కాళ్ళని అప్పచెప్పండి, వాక్యం చేత ఎదిరించమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పని చేయకపోగా ఈ పని చేయొద్దని చెప్పే తత్వం. దేవుని సేవకులను గౌరవించండి, ప్రేమించండి, పోషించండి. నా మాట వినబడుతుందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఓన్ అసోసియేషన్స్ మీరు పోషించండి. నా నామము పేరట ఈ చిన్నవారిలో ఒక్కనికి గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు ప్రతిఫలం పోగొట్టుకోడని ప్రభు వాక్యం ఘోషిస్తుంటే ఎన్నడూ వాక్యానికి లిమిటేషన్స్ వేయద్దు అని ప్రభు నామంలో నేను కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. 16వ వచనంలో వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్తున్నాయి. మనుషుల మధ్యకు మనుషులు వెళ్తున్నారు. కానీ ఎట్లా వెళ్తున్నారట? తోడేళ్ల మధ్యకు వెళ్తున్న గొర్రె పిల్లలు. తోడేళ్ల మధ్య గొర్రెలు వెళితే చీల్చేస్తాయి. నిజమే. ఇవాంజలిజం డేంజరస్ టాస్క్.
డేంజరస్ జాబ్, ప్రమాదకరమైనటువంటి ఉద్యోగం. పరిశుద్ధాత్ముడే తోడుగా ఉన్నారు, లేకపోతే చీల్చేస్తాయి ఈ తోడేళ్ళు. సమాజం తోడేళ్ళు వంటి స్వభావం. విశ్వాసులను బ్రతకనివ్వటం వాటికి ఇష్టం ఉండదు. తోడేళ్ళు గొర్రెలంటే ఎట్లా పడవో వాటిని చీల్చాలనుకుంటాయో, అవిశ్వాస సమాజం విశ్వాసును బాధ పెట్టాలనుకుంటారు. కనుక వారి మధ్యకు వెళుతున్నారు కనుక మీరు ఎట్లుండాలి? పాము వలె వివేకంగాను, పావురాల వలె నిష్కపటముగాను ఉండాలి. వివేకంగాను ఉండాలి, నిష్కపటంగాను ఉండాలి. ఇది క్రైస్తవునికి కత్తి మీది సాము వంటి ఎక్సర్సైజ్. వివేకంగా ఉండాలి అనగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు, మళ్ళీ అవిశ్వాసులతో స్నేహంగా ఉండాలి. అవిశ్వాసులతో మాట్లాడకపోతే వెళ్ళిపోతాం. నువ్వు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో 20 ఇళ్ళు 25 ఇళ్ళు ఉంటాయి, అంతా అవిశ్వాసులు ఉంటారు కదా, అధిక శాతం అవిశ్వాసులు ఉంటారు. మరి వారి మధ్యన స్నేహంగా మెలగద్దా? స్నేహపూరిత వాతావరణంలోనే మెలగాలి. నీ పరిశుద్ధత, నీ నిష్కాపట్యము నువ్వు చూపించాలి. కపటం లేని స్థితి నువ్వు చూపించాలి. అదే సమయంలో వివేకంగా కూడా ఉండాలి. ఏది చేయదగునో ఏది చేయకూడదో ఎరిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. సోదరుడా, సోదరి, పాము వివేకంగా ఉంటుంది, అతి జాగ్రత్తగా ఉంటుంది. కలుగులో నుంచి ఒక్క క్షణంలో తలపైకి తెచ్చి ఆ క్షణంలోనే తల అటు ఇటు తిప్పి ఇటుప్రక్క అటుప్రక్క కొన్ని మీటర్ల దూరంలో ఏ శత్రువు ఉన్నాడో లేడో పరిశీలించేసుకుంటుంది. వివేకం గలది, అశ్రద్ధ చేయదు. చూడండి, మనుషులు నడయాడుతున్న చోట పాములు సంచారం చెయ్యవు. మనిషి నడక సాగుతుంటే భూమిలో వచ్చే వైబ్రేషన్స్ పాము సెన్స్ చేస్తుంది, ఆ వైపు వెళ్ళదు. కనుక వివేకం కావాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ సంకీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. వివేకం అంటే అదే. వివేకం అంటే అది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూర్చున్నాము, అందరితో కూర్చుంటాం, అది కాదు నేను చెప్తాను. సమాజంలో నీవు ఎటువంటి వ్యక్తులను తారసపడుతున్నావు, ఎటువంటి వ్యక్తులు నీవు సహవాసం ఉండబోతున్నావో వారి మధ్య నీ క్రిస్టియన్ క్యారెక్టర్, కాండక్ట్, ఇంటగ్రిటీ నువ్వు జాగ్రత్త చేసుకోవలసిన బాధ్యత నీదే. వివేకము దేవుడిస్తాడు నీకు. ఆ వివేకం కొరకు నీ ప్రార్థనలో నువ్వు గడపాలి. మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. వీరికి అన్యజనులకు సాక్షార్థమై పైన నిమిత్తం, నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడతారు. మనుషులతో జాగ్రత్తగా ఉండండి, మనుషులతో జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయపు విమర్శలకు గురి చేసినప్పుడు అబద్ధ సాక్షులు వచ్చారు. మనుషులతో జాగ్రత్తగా ఉండండి అంటే ఇక మనుషులతో కలవకండి అని చెప్పట్లా ప్రభు. కలవండి, మాట్లాడండి, మంచిగా వ్యవహరించండి, వారితో ప్రేమగా ఉండండి, కానీ మెలకువగా ఉండండి. వారి హృదయ ఉద్దేశాలు వాక్య వ్యతిరేకంగా బయలుపడుతున్నప్పుడు వాటితో ఐడెంటిఫై కాకండి. ఈ మనుషులు మిమ్మల్ని పట్టి బంధిస్తారు, రాజుల ఎదుటికి తీసుకెళ్తారు. ప్రధానంగా ఇది శిష్యులకు చెప్తున్నాడు, డైరెక్ట్గా ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని? మీరు అధిపతుల యొద్దకు, రాజుల దగ్గరికి తేబడతారు, వ్యతిరేకంగా మీపై లేస్తారు మనుషులు. మీరు ఎప్పుడైతే వారిని ప్రేమించి సువార్త చెబుతున్నారో వాళ్ళు మీకు వ్యతిరేకంగా లేస్తారు.
మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. వారి మధ్యకు మీరు వెళ్తున్నారు. ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను 17వ వచనం దగ్గర నిలుపుదల చేస్తున్నాను. 18వ వచనం నుండి రేపటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు ఇశ్రాయేలుపేట 38వ డివిజన్ వాస్తవ్యులు జుంజుర్తి కోటమ్మ గారికి ఉద్యోగం పర్మనెంట్ అయిన సందర్భంగా పెదరాఘవులు కోటమ్మ గారు, రాజమ్మ యేసు గారు, ప్రసాద్, పండు, చంటి, పాల్ సమర్పిస్తున్నారు. పెదరాఘవులు గారికి, కోటమ్మ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా మత్తయి సువార్త నుండి వచన ధ్యానములను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు. వాక్యం విన్నటువంటి బిడ్డలు వాక్యం చేత ఆదరించబడుటకు, వాక్యాన్ని నేర్చుకుని ప్రభు వాక్యానుకూలంగా నడుచుటకు సహాయం చేయండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులను దీవించండి. పెదరాఘవులు గారు, కోటమ్మ గారు కుటుంబాన్ని దీవించండి. నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. నాయన, యేసే పరిష్కారం ద్వారా అనేక మంది మీ రాజ్య నివాసులు అవటానికి కృప చూపండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.